రవీంద్ర గారిని మీరు 89లో పార్టీలోకి తీసుకొచ్చారు. 89 కాదు, 93. 93లో పార్టీ. అంటే పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత అంటే ధర్మవరంలో రమణారెడ్డి, ఓబులెడ్డి వాళ్ళ యొక్క ఆధిపత్యానికి చెక్ పడింది అంటారా? పడింది. రవి రాగానే అదొక షాక్ న్యూస్. నాట్ ఓన్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఎంటైర్ స్టేట్లో పరిటాల రవి తెలుగుదేశంలో చేరాడు అనగానే కొంతమందికి అరే ఏంటిది పరిణామము అన్నట్లు, ఎక్స్పెషలీ జిల్లాలో బాగా. రెండోది ఎలా అణచివేశాడు ఈ ఆధిపత్యం అంతా పరిటాల రవీంద్ర గారు ఆనాడు ఎలా అణచివేశాడు అంటే ఆయనకు ఆ టైం కలిసి వచ్చింది. ఈ జిల్లా ప్రజలతో వ్యక్తిగత పరిచయాలు, సంబంధాలు పరిటాల రవికి లేవు. ఆ ప్రాంతంలో కనగానపల్లి, రామగిరి మండలాల్లో పూర్తిగా పట్టు ఉండి పరిచయాలు ఉన్న నాయకుడు. గ్రామాల్లో ప్రజలు కూడా బ్లైండ్గా వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం. పరిటాల శ్రీరాములు గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలు బాగా కదిలేటి వాళ్ళకి. 89 నుంచి 94లో పరిస్థితి, ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత బాగా ఒక పీక్ స్టేజ్కి వచ్చింది 93కు. ఆ టైంలో ఈయన పార్టీలోకి వచ్చాడు. ఆ కాంగ్రెస్ని వ్యతిరేకించే శక్తులన్నీ మనకొక అండ దొరికాడు, మనకొక లీడర్ దొరికాడని అంతా రవిని ఫాలో అయినారు. అంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే పరిస్థితి అలా ఉండిందా, రాష్ట్రంలో అంతా కూడా అలాగే ఉండిందా? రాష్ట్రంలో పరిస్థితుల్లో అది వేరు. అనంతపురం ఎక్స్పెషల్లీ ఇక్కడ ప్రత్యామ్నాయం వచ్చింది. అంటే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పరిటాల రవి వచ్చాడు, టీడీపీలోకి వచ్చాడు. అనేది వచ్చింది. ఆయనతోటి పరిచయాలు, సంబంధం లేని వాళ్ళు కూడా వందలాది వేలాది మంది యువకులు, రైతులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అసలు అది కని విని ఎరగని ఒక బ్లైండ్ ఫాలోయింగ్ వచ్చేసింది ఉప్పెన్లాగా. ఆ రోజు ఈయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, కొంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తులకు తోడుగా ఉంటాడు అని చెప్పని అనుకున్నాం. మేము అనుకున్నది ఒక 10% అయితే ఊహించినట్లు ఈయనకి ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఈ శక్తులన్నీ ఈ కాంగ్రెస్ని వ్యతిరేకించే వీళ్ళంతా అన్ని సామాజిక వర్గాలు బ్రహ్మరథం పట్టారు. అందరికీ రవి ఒక డైనమిక్ హీరో, జస్ట్ లైక్ రవి మాకు దేవుడు, మాకు ఒక అండ దొరికాడనే ఫీలింగ్ లేకి ప్రజలు వచ్చారు. వీళ్ళ ఆధిపత్యానికంతా ఎలా అడ్డుకోగలిగారు ఆయన పరిటాల రవీంద్ర? అంటే ఆధిపత్యం ఎదుర్కోవడం కాదు, వాళ్ళ అసలుకి ఊకే పరిటాల రవి వచ్చాడు ధర్మవరం అంటే కొన్ని వేల మంది వితిన్ మినిట్స్లో ప్రోగ్ అయ్యేటోళ్ళు. ఎందుకు అంత ఆదరణ? కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత. పరిటాల రవి ఏమన్నా సినిమా యాక్టరా, గ్లామర్ ఉంది చూసేపోతామని. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, ఎవరు లేకపోవడంతో పరిటాల రవీంద్ర రావడం ఒకరు వచ్చారు అనేది అంతే అర్థం. రెండోది ఓపెన్గా అవుట్రైట్గా పెద్ద ఆయన బ్లెస్సెస్, ఎన్టీ రామారావు గారి బ్లెస్సెస్ తిరుగులేనట్లు అయిపోయింది. 94లో టికెట్ తీసుకున్నాను, టికెట్ ఇచ్చారు. అందరికంటే ముందు అనౌన్స్ చేశాడు కదా పెద్ద ఆయన, ఒక 6 months ముందే పెనుగొండకు పరిటాల రవి మంత్రి పదవి ఇచ్చారు. అంటే కారణం ఏమంటారు? ఇంకా బలం సమకూర్చడానికి పరిటాల రవీంద్ర గారికి అసలు జిల్లాలో ఆఫ్టర్ రవినే ఎవరైనా తెలుగుదేశం లీడర్ అనే పరిస్థితి వచ్చేసింది. అంతకుముందు 2 స్థానాలతో సరిపెట్టుకున్న అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఎన్ని స్థానాలు వచ్చాయంటారు? అప్పుడు 13 వచ్చాయి. 13 స్థానాల్లో వచ్చాయి. దివాకర్ రెడ్డి తప్ప అందరు గెలిచారు. అంటే ఎలా ప్రభావితం చేయగలిగారు అంటారు? ఒక్కసారిగా అదేదో చెప్తానులే, నైట్కి నైటు ఏదైనా వర్షం వస్తే ఉప్పెన వచ్చినట్లు, సునామీ వచ్చినట్లు. టోటల్గా ఆ 13 స్థానాలు రావడానికి క్రెడిట్ కూడా మీరే పరోక్షంగా. మెజారిటీలు కూడా 50,000, 55,000 ఆ క్రెడిట్ అంతా మీకే అనమాట. ఎందుకంటే అప్పట్లో పరిటాల రవి గారిని గుర్తించింది మీరు, ప్రత్యామ్నాయం అతను ఉంటేనే బాగుంటుంది, పార్టీకి సూచనలు ఇచ్చింది మీరు, మీ సూచనల మేరకే తీసుకోవడము, టికెట్ ఇవ్వడం, గెలవడము,
ఇదంతా కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయినప్పటికీ మొత్తం మీద మీరు సక్సెస్ సాధించారు. మీ ఆలోచన అయితే నా ఆలోచన అదే నా ఆలోచన సక్సెస్. మీ ఆలోచన నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది. ఇది నా క్రెడిబిలిటీ కాదు, ఇది ప్రజల క్రెడిబిలిటీ. ప్రజలు ఆ విధంగా ఆదరించినారు పార్టీని, రవి అన్నని, అందరినీ. జిల్లాలో జరిగే ప్రతి హత్య వెనుక పరిటాల రవి హస్తం ఉందని అనేక ఆరోపణలు, ఎన్నో కేసులని. అయితే అప్పట్లో మీ మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. అంటే పరిటాల రవికి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, పార్టీలోకి తీసుకొచ్చారు. అయినా పరిటాల రవీంద్ర గారు అంటే జిల్లాలో జరిగే ఏ హత్య, ఓబుల్రెడ్డి హత్య అయితేనేమి, రమణారెడ్డి హత్య అయితేనేమి, అలా చాలా పదువులు కాంగ్రెస్ పార్టీని పదుల సంఖ్యలో అంటే వందల సంఖ్యలో కూడా మట్టు పెట్టారు. అంటే అది ఆర్ఓసి చేయించిందా, ఎవరు చేయించినప్పటికీ కూడా పరిటాల రవియే చేయించాడు అనే ఆరోపణలు వచ్చాయన్నమాట. అలాంటి సందర్భంలో మీరు అత్యంత సన్నిహితంగా ఉన్న మీ పైన ఎందుకు ఆరోపణలు రాలేదంటారు? నా నేపథ్యమే అది కాదు కదా. నేను సిన్స్ 1982 నుంచి తెలుగుదేశం లీడర్ని.